హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. లూయిస్ ఎల్హే గారి మీ జీవితం మీ చేతుల్లో 2వ రోజు. మన శక్తి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది. ఇంతకాలం మీరు మీ జీవితంలో అనుభవించిన పరిస్థితులన్నీ మీకు మీ గతంలో ఉన్న ఆలోచనల వలన మరి నమ్మకాల వలన సృష్టించబడినవే. ఇవన్నీ మీ గతంలో మీరు చేసిన ఆలోచనలు మరి మీరు పలికిన పలుకులలోంచి ఉత్పన్నమైనవే. అవన్నీ మీరు నిన్న, పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం, ఇంకా అంతకుముందు 10-20 సంవత్సరాల ముందు మీ వయస్సును బట్టి ఆలోచించినవే మరి పలికినవే. ఏది ఏమైనా అదంతా గతం, అది అయిపోయింది, జరిగిపోయింది. ఇక ప్రస్తుత క్షణంలో మీరు ఏ ఆలోచనలను, నమ్మకాలను ఎంపిక చేసుకుంటారో, ఎటువంటి పలుకులు పలుకుతారో అన్నదే ప్రధానం. ఎందుకంటే ఈ ఆలోచనలే, ఈ నమ్మకాలే, ఈ మాటలే ఇకపై మీ భవిష్యత్తును సృష్టిస్తాయి. మీ శక్తి ఎల్లప్పుడూ ఈ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి రేపటిని, వచ్చే వారాన్ని, వచ్చే నెలని, వచ్చే సంవత్సరాన్ని, ఆపై మీ జీవితాన్ని సృష్టిస్తున్నది. ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఆలోచిస్తున్న ఆలోచనలను సునిశితంగా గమనించాలి. అవి నెగిటివ్ పరిస్థితులను సృష్టిస్తాయా లేక పాజిటివ్ పరిస్థితులను సృష్టిస్తాయా అని పరిశీలించాలి. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రస్తుత ఆలోచన మీ భవిష్యత్తును సృష్టించాలా వద్దా అని మీకు మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎల్లప్పుడూ మీ ప్రస్తుతపు ఆలోచనల పట్ల ఎరుకతో ఉండాలి. కావాలంటే ఇప్పుడే మీ బుర్రలో మెదలుతున్న ఆలోచనల్ని పరిశీలించండి. ఇప్పుడు మనం పట్టించుకోవాల్సింది మనం ఏర్పరచుకున్న మన ఆలోచనలని. ఈ ఆలోచనలను మనం మార్చుకొనవచ్చు. బహిర్ప్రపంచంలో మన సమస్య ఏదైనా, మన పరిస్థితి ఏదైనా అది మన అంతర్ప్రపంచపు ఆలోచనల్లోంచి జనించినదే. అది అంతరంగాన్ని మనం మార్చుకొనగలిగితే బహిర్ప్రపంచంలో మనకు కావలసిన మార్పును తీసుకొని రావచ్చు. మన పట్ల మనకున్న ద్వేషం కూడా, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా చేశావు, నువ్వంటే నాకు అసహ్యం లాంటి ఆలోచనలే, నేను చాలా చెడ్డవాడిని అన్న ఆలోచనలే మీలో లేకుంటే మీరు చెడ్డవాడినని అసలు మీరు భావించరు. ఇలా ఆలోచనలే మనలో భావాల్ని సృష్టిస్తాయి. ఏదేమైనా మీకు ఆలోచనే లేకుంటే మీకు ఆ భావనే ఉండదు కదా. మనకు ఇష్టం వచ్చిన విధంగా మన ఆలోచనలను మార్చుకొనవచ్చును. మొదట మీలోని ఆలోచనను మార్చుకుంటే ఆ ఆలోచన వల్ల జనించే భావన ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెడుతుంది. ఈ వివరణ అంతా మనలో నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో తెలియజేయడానికి. అంతే తప్ప మనకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి, మన గతి ఇంతే, ఈ బాధల్లోనే మనం కూరుకుపోవాలి అని మాత్రం కాదు. గతం గతః. భూతకాలం మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఎప్పుడు కూడాను మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఎరుకలోకి తెచ్చుకోవడం ఎంత అద్భుతమో కదా. ఇక నిశ్చితంగా మనం ఈ ప్రస్తుత క్షణంలో పూర్తి స్వతంత్రులైపోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా మన ఆలోచనల్ని మనమే ఎంపిక చేసుకున్నాము అన్నది సత్యం. ఒకే ఆలోచనని పదే పదే ఆలోచించి అలా ఆలోచించడం మనకు ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది. అందువలన అది మనం ఎంపిక చేసుకున్న ఆలోచనగా మనకు అనిపించదు. కానీ ఆ ఆలోచనను మొట్టమొదట ఎంపిక చేసుకొని మొదలుపెట్టింది మనమే. కొన్ని విధాలుగా ఆలోచించడానికి మనకు మనమే ఒప్పుకోము. మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడానికి ఎన్నిసార్లు మీరే ఒప్పుకోలేదో గమనించండి. అలాగే ఇప్పుడు మీ గురించి మీరు నెగిటివ్గా ఆలోచించడానికి కూడా నిరాకరించవచ్చును. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తన్ను తాను ద్వేషించుకోవడంతోనూ, తనలో ఏదో తప్పున్నదన్న భావంతోనూ బాధపడుతుంటారు. ఈ విషయాల్ని నా క్లయింట్స్లోనూ మరి నాకు తెలిసిన వాళ్ళందరిలోనూ నేను గమనించాను. ఈ భావనల తీవ్రతల్లో తేడా ఉండవచ్చు, అది వేరే విషయం. ఈ భావాలు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంత ప్రతికూలంగా ఉంటుంది. మరి ఈ భావనలు ఎంత తక్కువగా ఉంటే వారి జీవితం అంతా అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ.